ఏబద్యారవ సర్గము. హనుమంతుడు మరల సీతను దర్శించుట, సముద్రమును లంఘించుట. పిమ్మట హనుమంతుడు అశోక వృక్షఛాయలో ఆసీనురాలై యున్న సీతాదేవికి పాదాభివందనమొనర్చి, అమ్మా! దైవానుగ్రహముచే ఎట్టి అపాయమునకును లోనుగాక సురక్షితముగానున్న నిన్ను చూడగలిగితిని అని పలికెను. పిమ్మట సీతాదేవి తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడై ఉన్న హనుమంతుని మాటిమాటికి వీక్షించుచూ తనకు భర్తపై గల ప్రేమను ప్రకటించుచూ ఇట్లు నుడివెను. ఓ పుణ్యపురుషుడా! నీకిష్టమైనచో ఇక్కడ మరియొక దినము ఉండుము. సరియగు ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతిగైకొని రేపు వెళ్ళుదువుగాక. ఓ వానరోత్తమా! అల్పభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము నీ సాన్నిధ్యము వలన ఒక క్షణకాలము పాటైనను దూరమగును. ఓ వానరోత్తమా! నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరల ఇచటికి వచ్చువరకు నా ప్రాణములు నిలిచియుండునని నాకు నమ్మకము లేదు. ఓ మహావీర! ఇప్పటికే మానసికముగా తట్టుకొనలేని శోకమునకు నేను గురియైతిని. నీవు కనబడకుండా వెళ్ళినచో కలుగు దుఃఖము ఇంకను హృదయ విదారకముగా ఉండును. ఓ వానరవీర! అసంఖ్యాకములైన వానరభల్లూక సైన్యముల అండదండలున్న మాట వాస్తవమే. అది సరే. ఆ సైన్యములుగాని రామలక్ష్మణులుగాని అపారమైన ఈ మహాసాగరమును దాటివచ్చుట ఎట్లు? ఈ ప్రబలమైన సందేహము నన్ను వీడకున్నది. గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు మహాబలశాలురైన ఈ ముగ్గురు మాత్రమే సాగరమును లంఘించుటకు సమర్థులు. కార్యసాఫల్య విషయమున ఎదురుగుచున్న ఈ గొప్ప అడ్డంకిని తొలగించుటకు కార్యదక్షుడవైన నీవు ఏమి ఆలోచించుచున్నావు? ఇందులకు నీ సమాధానమేమి? శత్రువీరులను పరిమార్చుటలో సాటిలేనివాడా! ఈ కార్యమును, రాక్షసులను వధించుట, నన్ను నా భర్తకడకు చేర్చుట అను కార్యమును పూర్తిగా నెరవేర్చుటకు నిజముగా నీ ఒక్కడవే చాలదువు. దీనివలన కీర్తి ప్రతిష్టలు నీకు దక్కును. రామునకుగాదు. అరివీరభయంకరుడైన రాముడు తన బాణములచే లంకను అల్లకల్లోలముగావించి నన్ను తీసుకుని వెళ్ళినచో అదియే ఆయన పరాక్రమమునకు దగును. రణధీరుడైన ఆ మహాత్ముని పరాక్రమమునకు తగిన రీతిగా కార్యవిధానమును నీవు ప్రతిపాదింపుము. సీతాదేవి నుడివిన అర్థవంతములైన, సహేతుకములైన వినమ్రవచనములను విని హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ సీతాదేవి! భల్లూక వానరుల సైన్యములకు ప్రభువు, కపీశ్వరుడు అయిన సుగ్రీవుడు మహాబలశాలి. నీ కార్యసిద్ధికై నిన్ను రావణుని చెరనుండి విడిపించి శ్రీరాముని కడకు జేర్చుటకై కృతనిశ్చయుడై యున్నాడు. ఓ వైదేహి! కపివరుడైన ఆ సుగ్రీవుడు కోట్ల కొలది వానరయోధులతోగూడి వెంటనే ఇచటికి రాగలడు. వీరులు, నరవరులు అయిన ఆ రామలక్ష్మణులు ఇరువురునుగూడి ఇచటికి వచ్చి తమ బాణములచే లంకానగరమును ధ్వంసం మొనర్చెదరు. శ్రీరాముడు అతి త్వరలో సపరివారముగా రావణుని హతమార్చి నీతోగూడి తన నగరమైన అయోధ్యకు వెళ్ళగలడు. అమ్మా! ఊరడిల్లుము, నీకు శుభము కలుగును, నీవు కొద్దికాలము వేచియుండుము. యుద్ధమున శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుటను నీవు త్వరలోనే చూడగలవు. పుత్రులతోనూ, అమాత్యులతోనూ, బంధువులతోనూ రావణుడు నిహతుడు కాగా రోహిణీ చంద్రుని గలిసినట్లు నీవు శ్రీరాముని చేరగలవు. వానర భల్లూకములతోగూడి శ్రీరాముడు అతి త్వరలో ఇచటికి రాగలడు. అతడు యుద్ధమున శత్రువులను పరిమార్చి నీ శోకమును తొలగింపగలడు. వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవిని ఇట్లు ఓదార్చి, ఇక్కడ శోకాకులైన సీతాదేవిని ఊరడించినట్లే అక్కడ విరహాతురుడైన శ్రీరామునకును ఊరటగూర్చిన హనుమంతుడు ఎంతయో ధన్యాత్ముడు. తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకునిన వాడై ఆమెకు అభివాదమొనర్చెను. ఆ వానరోత్తముడు ప్రముఖులైన రాక్షసులను హతమార్చి నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని ఎలుగెత్తిచాటి వైదేహికి ఊరటను గూర్చెను. తన అమోఘమైన బలమును ప్రదర్శించెను. లంకానగరమును అల్లకల్లోలమొనర్చి రావణుని మదమణచి భయంకరమైన తన బలమును వారికి రుచిచూపెను. మరల వైదేహికి ప్రణమిల్లి శ్రీరాముని సందర్శించు కుతూహలముతో సాగరము మీదుగా మరలిపోవుటకు నిశ్చయించుకునెను. శత్రుసూదనుడైన హనుమంతుడు అరిష్టము అను పేరుగల ఒక మహాగిరిని అధిరోహించెను. ఆ పర్వతము ఎత్తైన పద్మక వృక్షములుగల నల్లని వన పంక్తులతో గూడియుండెను. అందలి శిఖరముల మధ్య వ్రేలాడుచున్న మేఘములచే అది ఉత్తరీయమును దాల్చినట్లుండెను. మంగళకరములైన సూర్యకిరణముల చేత ప్రేమతో మేల్కొలుపబడుచున్నట్లుండెను. ఆ పర్వతముల నుండి వెలువడిన గేరికాదిధాతువులు దానికి కన్నులవలె విలసిల్లుచు తెరచి చూచుచున్నట్లు ఉండెను.
జలపాతముల మంద్రస్థాయి సవ్వడులచే అది వేదాధ్యయనము చేయుచున్నట్లుండెను. అత్యున్నతములైన దేవదారు వృక్షములుగల ఆ శైలము చేతులు పైకెత్తి తపమోనర్చు మునివలెనుండెను. చర్యల నుండి ప్రవహించు నిర్ఘరముల ఘోషలతో ఆ పర్వతము బిగ్గరగా అరచుచున్నట్లుండెను. ఆ గిరి శ్యామవర్ణములు గలిగి కంపించుచున్న శరద్వనములతో వణకుచున్నట్లుండెను. గాలులతో నిండిన వెదుళ్ల సవ్వడులచే అది వేణువులూదుచున్నట్లుండెను. భయంకరములైన విషసర్పముల బుసలతో అది కోపాతిరేకముచే నిట్లూర్పులు విడిచుచున్నట్లుండెను. మంచుచే కప్పబడి గంభీరములయ్యున్న గుహలచే అది ఇంద్రియములను నిరోధించి ధ్యానమగ్నుడైన మునివలెనుండెను. ప్రక్కనగల ప్రత్యంత పర్వతములు మేఘపాదములవలె నుండుటచే అరిష్ట గిరి ముందునకు సాగుచున్నట్లుండెను. శిఖరములపై వరుసలుదీరిన మేఘములతో అది ఆకాశమున ఆవులించుచున్నట్లుండెను. ఆ పర్వతము అనేకములైన శిఖరములతోనూ గుహలతోనూ అలరారుచుండెను. అది అనేకములైన మద్ది చెట్లతోనూ తాళ్వృక్షములతోనూ అశ్వకర్ణ పాదపములతోనూ వెదుళ్లతోనూ పరివృతమైయుండెను. పూవులతో నిండి విస్తారములైన పొదరిండ్లతో అలంకృతమైయుండెను. ఆగిరి వివిధములగు మృగముల గుంపులతో గేరికాది ధాతువుల స్రావములతో ఒప్పుచున్నది. పెక్కు సెలయేళ్లతో విలసిల్లుచున్నది. ఎగుడుదిగుడు రాళ్లతో రప్పలతో సంచరించుటకు ప్రతికూలముగానున్నది. మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు మున్నగువారిచే అది సేవింపబడుచుండెను. లతల వృక్షముల సముదాయములతో అలరారుచుండెను. ఆ పర్వతగుహల యందు సింహములు నివసించుచుండెను. పెద్ద పులుల గుంపులచే అది వ్యాప్తమైయుండెను. రుచికరములైన మూలములతోడనూ ఫలవృక్షములతోడనూ రాజిల్లుచుండెను. సీతాదర్శన శుభవార్తను ఆమె సందేశమును రామునకు దెలుపవలెనను కుతూహలము తొందరపెట్టుచుండగా వాయుసూనుడైన హనుమంతుడు ఆ అరిష్ట గిరిని అధిరోహించెను. పిమ్మట రమ్యములైన పర్వతశిఖరములపై ఆ మారుతి తన పాదములను మోపినంతనే అందలి గండశిలలు పెద్దగా పటపట ధ్వనులు చేయుచు నలిగి పిండి పిండియే పోయెను. ఆ మహాకపి సముద్రము యొక్క దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమునకు వెళ్లదలచినవాడై ఆ మహాగిరి యొక్క పై భాగమునకెక్కి తన శరీరమును పెంచెను. వీరుడైన ఆ వాయుసూనుడు పర్వతమును అధిరోహించిన పిమ్మట మీనములతోనూ సర్పములతోనూ కూడిన భయంకరమైన సముద్రమును గాంచెను. వాయుసుతుడైన ఆకపివరుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా ఆకాశమున వాయువేగముతో సాగిపోయెను. ఆ అరిష్టాద్రి హనుమంతుని పాదఘట్టన ప్రభావమున అచటనున్న ప్రాణులతో సహా భూమిలోనికి కృంగిపోసాగెను. అప్పుడు దాని శిఖరములన్నీయు కంపించినవి, చెట్లన్నీయు నేలగూలినవి. వీటన్నిటితోగూడి ఆగిరి కృంగిపోవుచుండగా అందుండి ఒక మహాధ్వని వెలువడినది. హనుమంతుని యొక్క బలమైన ఊరువుల తాకిడికి నిలువలేక పూవులతో విలసిల్లుచున్న వృక్షములన్నీయు పెళ్లగిల్లినవై వజ్రాయుధముచే కొట్టబడిన వాటివలే చిన్నాభిన్నములై కూలిపోయినవి. హనుమంతుని పాదముల త్రొక్కిడికి ఆ పర్వత గుహలన్నీయు శిథిలములైనవి. అందువలన ఆ గుహలలో నివసించుచున్న మహాతేజస్సుగల సింహములన్నీయును బాధలకులోనే భయంకరముగా గర్జించినవి. ఆ గర్జనలు ఆకాశమును బ్రద్దలు చేయుచున్నట్లు వినబడెను. ఆగిరిపై హనుమంతుని పాదహతిచే ఏర్పడిన సంక్షోభ కారణముగా అచటి విద్యాధర వనితలు మిక్కిలి భయపడిరి. అప్పుడు వారి వస్త్రములు చెదరి జారిపోవుచుండెను. వారి ఆభరణములన్నీయును అస్తవ్యస్తములాయెను. వెంటనే వారు భయముతో పైకెగిరిరి. మిక్కిలి పొడవైనవి, బలముగలవి, ప్రజ్వలించుచున్న నాలుకలుగలవి అయిన మహావిష సర్పములు మిక్కిలి పీడితములై మెడలు, పడగలు ఎంతయు నలిగిపోగా భయముతో చుట్టలు చుట్టుకునియుండెను. అప్పుడు కిన్నరులు, నాగులు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు మొదలగువారు సంక్షోభమునకు లోనైన ఆ అరిష్టగిరిని వీడి ఆకాశమునకు చేరిరి. మహాబలశాలి అయిన హనుమంతుని పాదముల ధాటికి తట్టుకొనలేక ఆ మహాపర్వతము వృక్షములతో ఉన్నత శిఖరములతో గూడ పాతాళమునకు కృంగెను. 10 యోజనముల విస్తీర్ణము 30 యోజనముల ఎత్తుగల ఆ అరిష్ట పర్వతము కృంగిపోయి నేలతో సమానమాయెను. తీరములను తన తరంగములచే చరచుచూ భయంకరముగా ఉన్న ఆ లవణ సముద్రమును అవలీలగా దాటగోరినవాడై ఆవానరోత్తముడు ఆకాశమునకు ఎగిరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 76వ సర్గము.